అందరికీ నమస్కారం. ప్రతి వసంతకాలంలో క్యాలెండర్లలో ఒక పండగ తేదీ మారుతూ ఉంటుంది. అదే ఈస్టర్. అసలు ఎందుకిలా జరుగుతుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మామూలుగా పండగలకి ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి కదా, కానీ ఈస్టర్ అలా కాదు. దాని తేదీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక ఏడాదికి మరో ఏడాదికి ఏకంగా వారాల తేడా వచ్చేస్తుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ఈ పండగకి 2 రకాల గుర్తింపులున్నాయి. ఒకటి యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్తుచేసుకునే ఒక పవిత్రమైన రోజు. మరొకటి చాక్లెట్ గుడ్లు, ఈస్టర్ బన్నీలతో సరదాగా జరుపుకునే ఒక వేడుక. సరే, ఈ క్యాలెండర్ మిస్టరీని ఛేదించాలంటే మనం ముందుగా ఈస్టర్ అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. సమాధానం అక్కడే దాగి ఉంది. దాని మూలాల్లోకి వెళ్దాం పదండి. చూడండి, ఈస్టర్ను అసలు గ్రీక్, లాటిన్లో పాస్కా అని పిలిచేవాళ్ళు. ఈ పదం పాసోవర్ అనే యూదుల పండగ పేరు పెస్సాహ్ నుండి వచ్చింది. ఇక్కడే మనకు మొదటి క్లూ దొరికింది. ఈస్టర్కి, పాసోవర్కి ఏదో బలమైన సంబంధముంది. ఆ సంబంధమేంటంటే, బైబిల్ ప్రకారం జీసస్ చివరి భోజనం, ఆయన్ని శిలువ వేయడం, ఆయన తిరిగి లేవడం ఇవన్నీ పాసోవర్ పండగ వారంలోనే జరిగాయట. ఇక్కడే అసలు విషయముంది. పాసోవర్ పండగ తేదీని చంద్ర సౌర క్యాలెండర్ ప్రకారం లెక్కిస్తారు. అంటే చంద్రుడి గమనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దాని తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది. మరి ఈస్టర్కి, పాసోవర్కి ఇంత సంబంధం ఉన్నప్పుడు ఒక తేదీని ఫిక్స్ చేయడం తొలి రోజుల్లో క్రైస్తవులకు ఎందుకు అంత పెద్ద సమస్యగా మారింది? ఈ చిన్న పాయింటే కొన్ని శతాబ్దాలపాటు పెద్ద చర్చకు దారితీసింది. ఆ వివాదమేంటో ఇప్పుడు చూద్దాం. క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన ఈ పండగ కోసం ఒకే పద్ధతిని తీసుకురావటానికి తొలి చర్చ్ చాలా ప్రయత్నాలే చేసింది. అప్పట్లో క్వార్టోడెసిమల్లో అనే ఒక గ్రూప్ ఉండేది. వాళ్లు పాసోవర్ తేదీనే ఈస్టర్ జరుపుకోవాలని వాదించారు. కాని మరికొందరు మాత్రం పునరుత్థానం జరిగింది ఆదివారం కాబట్టి పండగ కూడా ఖచ్చితంగా ఆదివారమే జరుపుకోవాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ టైంలైన్ చూస్తే మనకు కొన్ని ముఖ్యమైన సంఘటనలు కనిపిస్తాయి. 2వ శతాబ్దంలో మొదలైన ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సాషా 325లో నైసియాలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అయినా సరే, ఆ తర్వాత కూడా క్యాలెండర్ మార్పుల వల్ల విభేదాలు వస్తూనే ఉన్నాయి. చివరికి నైసియా సమావేశంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పెట్టారు. అదేంటంటే, విషువత్తు రోజునగాని లేదా ఆ తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకోవాలి. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటంటే, యూదుల క్యాలెండర్పై ఆధారపడకుండా స్వతంత్రంగా తేదీని నిర్ణయించుకోవాలి. కాని అదే సమయంలో ఆ సీజన్తో ఉన్న సంబంధాన్ని వదులుకోకూడదు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ నియమంలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి వసంత విషువత్తు. దీన్ని మార్చి 21గా ఫిక్స్ చేశారు. రెండోది పాస్కల్ పౌర్ణమి. ఇది ఆకాశంలో కనిపించే అసలైన పౌర్ణమి కాదు, చర్చ్ వాళ్ల లెక్కల ప్రకారం వచ్చే ఒక మతపరమైన పౌర్ణమి అనమాట. నైసియా నియమం అందర్నీ ఒకటి చేస్తుందననుకున్నారు. కాని ఆ తర్వాత జరిగిన ఒక క్యాలెండర్ మార్పు వల్ల క్రైస్తవ ప్రపంచం మరోసారి విడిపోయింది. ఇప్పటికీ ఉన్న తేడాకి ప్రధాన కారణం ఇదే. పాశ్చాత్య దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ను ఫాలో అవుతాయి. తూర్పు దేశాల్లోని ఆర్థడాక్స్ చర్చులు పాత జూలియన్ క్యాలెండర్నే ఉపయోగిస్తాయి. ఈ 2 క్యాలెండర్ల మధ్య ప్రస్తుతం 13 రోజుల తేడా ఉంది. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు అంటే 2025 ఇంకా 2028లో చూడండి, 2 పండగలు ఒకే రోజొచ్చాయి. కాని 2026, 2027లో చూస్తే వారాల తేడా ఉంది. ఒక్కోసారి నెల రోజుల తేడా కూడా వస్తుంది. సరే, ఇంత పురాతన చరిత్రకు ఈరోజు మనం జరుపుకునే ఈస్టర్ సంప్రదాయాలకు అసలు సంబంధమేంటి? మనం చూసే ఈ ఈస్టర్ గుడ్ల వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇది పునర్జన్మకు చిహ్నం. యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉందని చెప్పడానికి తొలి క్రైస్తవులు దీన్ని ఉపయోగించేవాళ్లట. క్రీస్తు రక్తాన్ని గుర్తుచేయడానికి ఆ గుడ్లకు ఎరుపు రంగు వేసేవాళ్లట. మరి ఈస్టర్ బన్నీ సంగతేంటి? ఇది చాలా కొత్త సంప్రదాయం. 1600లో జర్మనీలో మొదలై అక్కడ్నుండి వలస వెళ్లిన వాళ్లతో పాటు అమెరికాకి, ఆ తర్వాత ప్రపంచమంతా పాకింది. ఇవన్నీ కలిపి చూస్తే మనకొక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. అసలు విషయమేంటంటే, ఈస్టర్ తేదీ యాదృచ్ఛికంగా మారదు. దాని వెనక దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది.
మత విశ్వాసాలు, ఖగోళ శాస్త్రం, రాజకీయాలు అన్నీ కలిసి ఈ తేదీని నిర్ణయిస్తున్నాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే మన క్యాలెండర్లల్లో, మన పండగల్లో మనం ఎప్పుడో మర్చిపోయిన ఎన్నెన్ని చారిత్రక వాదనలు, కథలు దాగి ఉన్నాయో కదా. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.